హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మీ టెక్నికల్ రాజు. ఈరోజు మనం ఒక మెయిన్ ఇంపార్టెంట్ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారో, ఎవరైతే ఇటువంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి నేను ఒక సజెషన్ అయితే చెప్తాను, లాస్ట్ చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పాను. సో ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ ఫాలోవర్స్, ఫేక్ వాచ్ టైం గురించి. ఈ వీడియోలో నేను ఎవరిని ప్రమోట్ చేయడం లేదు, కేవలం అవేర్నెస్ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఒక సీరియస్ ప్లాట్ఫామ్, మనం సేఫ్గా గ్రో అవ్వాలి. యూట్యూబ్ పాలసీ ప్రకారం ఆర్టిఫిషియల్ ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ వ్యూస్, ఫేక్ వాచ్ టైం ఇవి ప్లాట్ఫామ్ రూల్స్కి అగెనెస్ట్. యూట్యూబ్ టర్మ్ ఆఫ్ సర్వీస్ ప్రకారం మెనిపులేటెడ్ గ్రోత్ అలౌడ్ కాదు. అంటే షార్ట్ కట్ మెథడ్ యూస్ చేస్తే మోనిటైజేషన్ రిజెక్ట్ అవ్వచ్చు, లేదా ఛానల్ యాక్షన్ తీసుకోవచ్చు. సిస్టమ్ ఎలా డిటెక్ట్ చేస్తుందో వివరంగా చెప్తాను, కానీ యూట్యూబ్ ఆల్గోరిథం అన్యూస్ఫుల్ యాక్టివిటీని గుర్తిస్తుంది. యూనిట్రోల్ గ్రోత్ ఉంటే ప్లాట్ఫామ్ రివ్యూ చేస్తుంది. మన ఛానల్ సేఫ్గా ఉండాలంటే పాలసీ ఫాలో చేయడం బెస్ట్. ఫేక్ నెంబర్స్ వల్ల బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే రియల్ యాడిసెన్స్ అవ్వదు, ఎంగేజ్మెంట్ న్యాచురల్గా ఉండదు, బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. లాంగ్ టైమ్ సక్సెస్ రావాలంటే రియల్ కమ్యూనిటీ అవసరం. సేఫ్ గ్రోత్ అంటే కన్సిస్టెంట్ కంటెంట్, ఆడిసెన్స్ రియాక్షన్ ఇంప్రూవ్ చేయడం, థంబ్నెయిల్ టైటిల్ ఒపెటిజం చేయడం, యాడ్సెన్స్కి వాల్యూ ఇవ్వడం. యూట్యూబ్ ఆల్గోరిథం హానెస్ట్ క్రియేటర్ని సపోర్ట్ చేస్తుంది. నేను క్లియర్గా చెప్పేది ఒకటే, షార్ట్ కట్ అవాయిడ్ చేయండి, ప్లాట్ఫామ్ రూల్స్ ఫాలో చేయండి. మన ఛానల్ని ఫ్యూచర్ రిస్క్ తీసుకోవడం అవసరం లేదు. సో నేను మీ అందరికి చెప్పొచ్చేది ఏంటంటే, చాలామంది షార్ట్ కట్గా వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళడం ద్వారా మన ఛానల్ రిస్క్లో పడడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మన ఇన్స్టాలో కానీ, లేదంటే టెలిగ్రామ్లో కానీ, ఇక్కడ చాలామంది అయితే వచ్చి ఇట్లా యాప్స్ ఉన్నాయి చూడండి, లేదంటే మన యూట్యూబ్లో కూడా చాలాతోన ఇట్లా సబ్స్క్రైబర్స్ కొనొచ్చని ఈ విధంగా చాలామంది అయితే చెప్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్తూ ఉంటారు, మీకు ఒక రోజులో వాచ్ టైం కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. యూట్యూబ్లో వాచ్ టైం 4,000 అవర్స్ పడుతుంది, ఓకేనా. సో చాలామంది ఏం చేస్తారంటే, 4,000 అవర్స్ కంప్లీట్ అయినప్పుడు చాలా లేట్ అవుతుంది, నాకు తొందరగా వాచ్ టైం రావాలని చెప్పేసి వెంటనే ఏదేదో తిక్క పనులు చేసేస్తుంటారు. అలా చేయడం ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ రిస్క్లో పడే ఛాన్స్ చాలా ఎక్కువ, ఓకేనా. బట్ నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను, మనం ఏది చేసినా, ఏ వర్క్ చేసినా యూట్యూబ్కి అనేది క్లారిటీగా అర్థం అవ్వాలి. అలా అర్థమైతేనే యూట్యూబ్ అనేది కూడా ఈ ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నాడో యూట్యూబ్ క్రియేటర్, అతను నిజంగానే మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఎగ్జాంపుల్, మీతోనే ఒక 2,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అనుకోండి, మీకు వ్యూస్ ఏమో 100, 300 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు డిటెక్ట్ చేస్తుంది యూట్యూబ్ అనేది. ఎందుకంటే మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యూస్ ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయి అనేది డిటెక్ట్ చేసి, అది ఫేక్ సబ్స్క్రైబర్సా లేదంటే ఫేక్ వాచ్ టైమ్ అని చెప్పేసి డిటెక్ట్ చేసి వెంటనే ఛానల్ అనేది మనది ఫామ్లో ఉన్నా కూడా తగ్గించేస్తుంది, ఓకేనా. సో అలాంటి రిస్కులు మనకొద్దు. మనం ఎంత ఉన్నా రియల్ ఆడిషన్స్ మాత్రమే తీసుకోవాలి. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావైనా సరే, మనం అక్కడ మన యూట్యూబ్ లింక్ పెట్టి మనం వ్యూస్ అయితే రప్పించుకోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్, ఓకేనా. కానీ ఫేక్ సబ్స్క్రైబర్స్ కొనడం ఇలాంటివి చేస్తే మాత్రం చాలా రిస్క్లో పడతారు మీరే, ఓకేనా. ఆల్రెడీ మన యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మీరు సబ్స్క్రైబర్స్ని కొంటారా, ఒక్క రోజులో అయిపోతుంది, ఒక్క రోజులో మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుందని ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళకి మంచి ఆడిషన్స్ వస్తున్నారు, ఓకేనా, ఇలాంటి మాటలు చెప్పేతోళ్ళకి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే కింద కామెంట్ చేయండి. మీ ఛానల్ పేరు కూడా కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను, ఓకేనా. అలాగే ప్రతి ఒక్కరు మన పేజీని ఫాలో చేసుకోండి. ఇలాంటి కంటెంట్స్ ఖచ్చితంగా తీసుకుని వస్తుంటాను.